మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో మంత్రి లోకేష్ అనంతపురం పర్యటనను రద్దు చేసుకున్నారు. నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ సెంటర్కు వెళ్లి ప్రత్యేక వార్ రూమ్ను ఏర్పాటు చేయనున్నారు. సంబంధిత మంత్రులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితుల వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో వారిని తక్షణమే రాష్ట్రానికి తరలించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు. దీని నుంచి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అనంతపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు. చివరికి ఆ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు లోకేష్. కేవలం నేపాల్లో జరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చిక్కుకున్నటువంటి ప్రజల్ని సురక్షితంగా తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఈ పర్యటనను రద్దు చేసుకున్నట్టు వార్తలు అందుతున్నాయి. తాజా అప్డేట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే నారా లోకేష్ ఈ రోజు అనంతపురం జిల్లాలో పర్యటించాల్సి ఉంది. నిన్నంతా కూడా ఢిల్లీలో బిజీగా పెట్టినటువంటి నారా లోకేష్ ఈ రోజు అనంతపురం పర్యటనకు వెళ్తారంటూ కూడా అధికారులు అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేశారు. అక్కడున్నటువంటి ప్రజలు కూడా నారా లోకేష్ రాబోతున్నారంటూ ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం నేపాల్లో నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడం కోసం నారా లోకేష్ దాని మీద ఫోకస్ పెట్టారు. దాని కొరకు 10 గంటలకు సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ కి వెళ్లి అక్కడి నుంచి ఈ నేపాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చేందుకు, ఎవరికైతే సహాయ సహకారం అవసరమో వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించేందుకు నారా లోకేష్ సమన్వయం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని శాఖల అధికారులు తక్షణమే ఏదైతే రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ కి రావాలంటూ కూడా నారా లోకేష్ పేషి నుంచి ఆదేశాలు అందినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక ప్రత్యేక కాల్ సెంటర్, అదేవిధంగా వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నేపాల్లో ఉన్నటువంటి పరిస్థితి మీద సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. నేపాల్లో చిక్కుకున్న వారిని వివరాలు సేకరించడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో తక్షణమే వారిని రాష్ట్రానికి తీసుకురావడానికి నారా లోకేష్ దిగారు. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం కానీ ఎక్కడ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో ఉంటే ఎక్కడైనా సరే తెలుగు వారి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే దానికి తగిన విధంగా ఇదే తరహాలో చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇప్పుడు నారా లోకేష్ కూడా అదే తరహాలో వేగంగా స్పందించారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఇతర దేశాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వారి విషయంలో ఎంత వేగంగా అయితే అడుగులు ముందుకు వేశారో ఇప్పుడు నారా లోకేష్ కూడా అదే తరహాలో నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వారికి సంబంధించి వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు పూర్తి స్థాయిలో కూడా సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా అప్రమత్తం చేశారు. ఉదయం 10 గంటలకే నారా లోకేష్ సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయానికి చేరుకొని అక్కడున్నటువంటి అన్ని శాఖల ఉన్నతాధికారులను అక్కడికి పిలిపించుకొని కేంద్ర ప్రభుత్వంలో ఏ విధంగా సంప్రదింపులు జరపాలి, అదేవిధంగా నేపాల్లో ఉన్నటువంటి వారి వివరాలు ఏంటి, వాళ్ళు ఎవరెవరు ఎమర్జెన్సీగా వాళ్ళని బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది, ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే దాని మీద నారా లోకేష్ పూర్తి స్థాయిలో కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. రహీం, నరేంద్ర, అంటే దీనికోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ను కూడా ఏర్పాటు చేసినట్టు అర్థమవుతా ఉంది. ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేసుకున్నారు అక్కడ. అదేవిధంగా కేంద్ర సహకారం కూడా తీసుకుని ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వారు అక్కడ చిక్కుకున్నారో వారిని సురక్షితంగా తీసుకొచ్చే ఏర్పాట్లో బాగా నిమగ్నమైనట్లు వార్తలు అందుతూ ఉన్నాయి. దీన్ని బట్టి కేంద్రం నుంచి ఆ సహకారం కానివ్వండి, ఇటు పక్క దీని గురించి మోదీ ఇప్పటికే నేపాల్ ప్రజలను, అక్కడ ఉన్నటువంటి మన భారతదేశ ప్రజలను కూడా సూచించారు, జాగ్రత్తగా ఉండండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు శాంతి చేకూరే విధంగా. ప్రస్తుతం ఆర్మీ హ్యాండ్ ఓవర్లు ఉంది కాబట్టి అక్కడంతా వాతావరణం ఇప్పుడు పరిస్థితిని శాంతిగా ఉండాలంటూ కూడా మోడీ కూడా చెప్పిన క్రమంలో ఇప్పుడు కేంద్ర సహకారం కూడా తీసుకునే దిశగా లోకేష్ ముందుకెళ్తున్న వార్తలు వస్తున్నాయి. దీన్ని తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే నేపాల్ కి సంబంధించినటువంటి ఇష్యూ పెద్ద ఎత్తున బయటకు వచ్చిందో ఇప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మొత్తంగా మన భారతీయులకు సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, భారతీయులను సురక్షితంగా మన దేశానికి ఏ విధంగా తీసుకురావాలి, అక్కడ వారికి ఇబ్బంది కలగకుండా ఏ విధంగా చూడాలని ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకులంతా కూడా ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి వారు నేపాల్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. వారికి సంబంధించి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుంటున్నారు. వాళ్ళ కోసం ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఎవరైనా ఇది ఇండియా కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కానీ రావాలని కోరుకుంటే వారికి వెంటనే తక్షణ సహాయం అందించేందుకు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నాయకులంతా కూడా కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.